దానిలో భాగంగా కేవలం అది ఆన్లైన్ వ్యవస్థ ద్వారా చెత్త పన్ను వసూలు చేస్తున్నామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కమిషనరు, ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అడిషనల్ కమిషనరు, ఎంహెచ్ఓ గారు మా దృష్టికి తేవడం జరిగింది. దానికి సంబంధించి మేము అడిగితే 26/12/2022 నుంచి 4/7/2025 వరకు ఆ ఏజెన్సీకి 7 కోట్ల రూపాయలు నిధులు మేము ఆ ఏజెన్సీకి చెల్లించినాము అని తెలియజేయడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం గమనిస్తే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు అనేటువంటి సూర్యసాయి ప్రవీణ్ చంద్ గారు క్లియర్గా జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో కాపీ ఎవరైతే అడిషనల్ కమిషనర్ ఉన్నారో ఆయనకు 2 జోన్లు, అలాగే డిప్యూటీ కమిషనర్ అయినటువంటి ఉన్నటువంటి ఆయనకు 2 జోన్లు కేటాయిస్తూ ఈ యొక్క వసూళ్లను పర్యవేక్షించి దాన్ని జమ చేయాల్సిన బాధ్యతను వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పేసి అప్పుడు కమిషనర్ గారు ఈ జీవో ఇవ్వడం జరిగింది, సూర్యసాయి ప్రవీణ్ చంద్ సార్. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు చెత్త పన్నును రద్దు చేస్తున్నాం అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ చెత్త పన్ను వసూలు చేయకూడదు అని చెప్పేసి మౌఖికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. కానీ మున్సిపల్ కార్పొరేషన్కు ఎటువంటి మెమో కానీ జీవో కానీ ఇష్యూ చేయలేదు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్లాప్ ప్రోగ్రామ్ చూసినటువంటి కాంట్రాక్టర్లు చెత్త పన్ను రద్దు చేస్తే ప్రజలు ఇవ్వడం లేదని చెప్పేసి మేము పోతాము, ఇక్కడ మేము ఆటోలు తిప్పమని చెప్పి కార్యక్రమం చేశారు. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్కు మా పాలకవర్గ సభ్యులందరూ కూడా మేము ఒక రిప్రజెంట్ జరిగింది, మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్రత్యామ్నాయము పెట్టమని వచ్చిందా, లేకపోతే ఈ వసూలు చేసే పన్ను జనరల్ ఫండ్ నుంచి చెల్లిస్తారా ఏంటంటే అప్పుడు కమిషనర్ కానీ అడిషనల్ కమిషనర్ కానీ మాకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు, కానీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేయొద్దన్నది కాబట్టి పత్రికా ద్వారా వచ్చింది కాబట్టి అన్నారు. అప్పుడు మేము ఈ ఆటోలు పోతే నగరం పరిశుభ్రంగా ఉండదన్న ఉద్దేశంతో మేము మేయర్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి వాహనాల ద్వారా మనం చెత్త కలెక్షన్ చేయాలి, ఏవైతే డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నామో, ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఆటోలు, వాహనాలు, ట్రాక్టర్లు ఉన్నాయో వాటి ద్వారా మనం కలెక్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం.